హలో అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ఈ సమయంలో దేవాతి దేవుడు మనకు చక్కటి మాటలు ఆయన బోధిస్తా ఉన్నాడు. సామెతలు 18:21 చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, జీవ మరణములు నాలుక వశము. మనము బ్రతకాలన్నా దానికి కారణం నాలుక అంటండి. మనము జీవించాలన్నా దానికి కారణం నాలుక అంటండి. నాలుకకు దేవుడు ఎంతో పవర్ ఇచ్చాడండి. ఎందుకంటే దేవుని నాలుకకు కూడా చాలా పవర్ ఉంది. ఆయన కేవలము నోటి మాటతో సృష్టి అంతటిని ఆయన తయారు చేశాడు. సో అదే గొప్ప శక్తిని దేవుడు మన నాలుకకు కూడా ఇచ్చాడండి. ఈరోజు మన నాలుకను మనం ఎలా వాడుతూ ఉన్నాము? జీవము కోసము మన నాలుకను పలుకుతా ఉన్నామా? మరణము కోసము మన నాలుకను వాడుతూ ఉన్నామా? చాలాసార్లు మనము మన జీవితం మీద శాపాలు పలుకుతూ ఉంటామండి. మన జీవితం మీద నెగిటివ్ వర్డ్స్ పలుకుతూ ఉంటాము. నాకు ఇది రాదు, నా జీవితం ఇంతే, నేనేం చేయలేను, నేనేం మాట్లాడలేను, నేను ఏది సాధించలేనని మనము నెగిటివ్గా పలుకుతూ నిజంగానే జీవితం అంతా నాశనం చేసుకుంటూ ఉంటామండి. అందుకే వాక్యం చెప్తా ఉంది, మరణకరమైన మాటలు కానీ, శాపనార్థమైన మాటలు కానీ, మరణకరమైన మాటలు కానీ, కీడుకరమైన మాటలు కానీ మనము ఉచ్చరింపకూడదు. మనము జీవపు మాటలు పలకాలండి. మనం ఎంకరేజింగ్ వర్డ్స్ పలకాల. మన సొంత జీవితం మీద మనము పాజిటివ్గా మాట్లాడాలా. నేను తప్పకుండా ఇది సాధిస్తాను, నేను తప్పకుండా మంచి రోజులు చూస్తాను, నేను తప్పకుండా ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకుంటాను, తప్పకుండా నా ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది, నేను ఎప్పటికీ ఇలా బీదరికంగా ఉండను అని నీ జీవితం మీద నువ్వు పాజిటివ్ వర్డ్స్ పలకాలండి. నువ్వు ఏదైతే పలుకుతావో అది రాబో దినాల్లో నువ్వు చూస్తావు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నాలుకతో ఏది పలికితే దాని ఫలము తింటారు అని. సో ఏం పలుకుతున్నామో దాని ఫలం మనం తింటామండి. పాజిటివ్గా పలికితే, జీవపు మాటలు పలికితే జీవం మనం చూస్తాము. మనము దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తాడు. మనం ఎక్కువ రోజులు భూమి మీద బ్రతుకుతాము. ఒకవేళ మనం శాపనార్థకరమైన మాటలు మాట్లాడితే మనము మరణాన్ని కొని తెచ్చుకుంటామండి. మనము మన జీవితంలో నాశనానికి గురవుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, మనము జీవము పలుకుదామండి. మన సొంత జీవితం మీద జీవపు మాటలు పలుకుదాము. ఇతరుల జీవితాల్లో కూడా మనం జీవపు మాటలు పలుకుదాము. ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న వారందరూ కూడా దీవించబడేలాగా మనం మాట్లాడదాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేస్తాడు, ఇతరుల జీవితంలో కూడా మేలు చేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల రాజా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. నిజంగా తండ్రి, జీవం మరణములు మా నాలుక వశంలో ఉన్నాయని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. తండ్రి, నిజంగా ఎన్నోసార్లు ప్రభా మేము తెలుసో తెలియకనో తండ్రి మాకు ఇష్టం వచ్చిన మాటలు పలుకుతూ ఉంటాం. కానీ వాటి ఫలాలు మేము చూస్తామని, ఆ ఫలాలు మేము తింటామని నీ వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది కనుక ప్రభా, ఇక మీదట ప్రభా మేము నెగిటివ్గా మాట్లాడకుండా, ఇక మీదట మేము డిస్కరేజింగ్ వర్డ్స్ మాట్లాడకుండా, నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడకుండా పాజిటివ్గా మేము మాట్లాడుటకు సహాయం చేయండి. ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడుటకు సహాయం చేయండి. ఇతరులను బలపరిచే మాటలు మాట్లాడుటకు సహాయం చేయండి. మా జీవితం మీద కూడా ప్రభా, మా సొంత లైఫ్లో కూడా ప్రభా, మా లైఫ్ పైన మేము పాజిటివిటీ పలుకుటకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, దాని ద్వారా మా జీవితాలను దీవించండి, జీవముతో నింపండి ప్రభా. మా ఆయుష్ను పొడిగింపచేయండి, దీర్ఘ ఆయుష్తో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో వారిని మంచి పాజిటివిటీతో నింపండి, వారిలో జీవముతో నింపండి ప్రభా. ప్రతి నెగిటివ్ వర్డ్స్ని యేసు నామములో క్యాన్సల్ చేయండి. మరణకరమైన వర్డ్స్ని క్యాన్సల్ చేయండి ప్రభా. వారి మీద ప్రభా మీరు జీవాన్ని పలకండి. వారి దినములు అధికములగులాగున
మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చిన చక్కటి వాక్యంను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.